అసలు అందరికీ ఇష్టమైంది బిర్యానీ అండి. బిస్మిల్లా బిర్యానీ చూసేద్దాం పదండి. అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి, ఇక్కడ చూసినట్టయితే అసలు చూడండి ఎలా తింటున్నారో. సరే అడుగుదాం, ఇక్కడ అసలు ఫేమస్ ఏంటి షాప్లో. నమస్తే అండి, మీ పేరు? అనుష. అసలు మీ షాపు స్పెషల్ ఏంటండి? మా దగ్గర దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ చాలా బాగుంటుందండి. రెండు స్పెషల్. మరి బిస్మిల్లా బిర్యానీ అంటే అసలు బిస్మిల్లా బిర్యానీ అంటే ఏంటండి? బిస్మిల్లా బిర్యానీ అంటే హైదరాబాదీ స్టైల్ కచ్చా బిర్యానీ టైప్ వస్తుందండి. మాకు ఇక్కడ అందరిది వాటర్ దమ్ వస్తుంది, మన దగ్గర మాత్రం హైదరాబాదీ స్టైల్ కచ్చా బిర్యానీ టైప్ వస్తుంది. ఎందుకండి ఈ స్ట్రీట్లో అంటే ఈ బిర్యానీయే పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? నేను ఫస్ట్ లాక్డౌన్ నుంచి నేను లలిత జ్యువెలరీస్లో జాబ్ చేసేదాన్ని. సో అక్కడ శాలరీ సరిపోక నేను బిజినెస్ పెట్టుకున్నాను. మీ షాపు ఎంతమంది వర్క్ చేస్తారండి ఇక్కడ? ఇక్కడ ఇద్దరు ఉంటారండి. చూస్తుంటే జనాలు కూడా బాగా ఉన్నారు. అసలు ఎందుకని ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారండి. మన దగ్గర టేస్ట్ బాగుంటుంది. టేస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ రెండు ఇస్తాము. ఇక్కడే ఎందుకు పెట్టాలనిపించింది? విజయవాడలో చాలా ఉన్నాయి కానీ ఈ స్ట్రీట్లోనే ఎందుకు పెట్టాలనిపించింది? ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ అంతా బిజినెస్ వైజ్ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ చికెన్ కానీ ఏం రైస్ వాడతారండి? నార్మల్ రైస్ ఏ రైస్ వాడతారు? బిర్యానీ రైస్ అండి. చికెన్ ఎక్కడి నుంచి తెస్తారండి? నేను సింగ్నగర్లో. ఎప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకొస్తారా? ఇప్పటికప్పుడు ఫ్రెష్ మంది. మనం 2కి స్టార్ట్ చేస్తాము, 5:30 కల్లా అయిపోతుంది. ఇక్కడ కౌంటర్ మీద 6 కల్లా ఎక్కించేస్తాం. అంటే ఓన్లీ బిస్మిల్లా బిర్యానీ అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఓన్లీ ఒకటే దమ్ము ఫ్రై అండి. దమ్ము ఫ్రై ఎంత పడుతుందండి రేటు? 150. దమ్ము ఫ్రై అయితే ఏదైనా 150, మిక్సింగ్ అయితే 160. నా పేరు షరీఫ్ అండి. ఎలా ఉంటుందండి అసలు ఇక్కడ బిర్యానీ? బిస్మిల్లా బిర్యానీ అనేది ముందు నుంచే నేను ఇక్కడ ఎప్పటి నుంచో కస్టమర్. నేను చాలాసార్లు వచ్చాను, తీసుకెళ్ళాను పార్సల్ కూడా. మా ఫ్రెండ్ సర్కిల్ కూడా వీళ్ళు కూడా వస్తూ ఉంటారు, బాగానే వస్తారు ఇక్కడ చాలామంది. స్టార్టింగ్లో నాకు తెలియదు ఎక్కడ, అంటే మేము నార్మల్గా ఇంట్లో వండుకుంటూ ఉంటాం. ఇది ఎక్కువ ముస్లిమ్స్ అందరూ ఇంట్లోనే వండుకుంటూ ఉంటారు. బిర్యానీ అంటేనే అసలు ముస్లిమ్స్ అని బాగా. ఇప్పుడు ఏంటంటే విజయవాడలో కూడా బిర్యానీ ఎక్కడ కూడా తక్కువ లేదు. దీంట్లో ఏంటంటే బిస్మిల్లా బిర్యానీ అనేది ముస్లిమ్సే వాళ్ళే మేనేజ్మెంట్ మొత్తం చేసుకుంటా వాళ్ళు బాగానే ఉంటున్నారు. టేస్ట్ మొత్తం బాగానే ఉంది, అలా ఏం లేదు. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అంటే బిర్యానీ అంటే ఏదో ఒక రేట్ ఉండిద్ది. రేటు ఎంత ఉంటుంది? ఇప్పుడు 150 నడుస్తుందండి. మేము దమ్ బిర్యానీ అలా 150 పెట్టారు. చికెన్ పార్సల్ అయితే ఆ బాక్స్లో ఇస్తారండి. 160 పెట్టారు బాక్స్లో అయితే. సేమ్ మీ టేస్ట్ వస్తుందండి ఇక్కడ? టేస్ట్ అనేది మినిమం ఒక బిర్యానీ అంటే ఒక హైదరాబాదీ బిర్యానీ ఎప్పుడైనా. ఇప్పుడు ఏంటంటే విజయవాడలో కూడా ట్రై చేస్తున్నారు, బాగానే ఉంది, దానికి ఏం లేదు, బాగానే ఉంది. ఎక్కడంటే కొంచెం రీజనబుల్గా ప్రైస్తో పాటు ప్రతి ఒక్కళ్ళు మేము కూడా కొంచెం టేస్ట్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళు వస్తున్నారు. అది మాకు కూడా ఇక్కడ బిఆర్టీఎస్ పైన దగ్గరలో ఉంది, కావాలంటే వెంటనే వచ్చి తీసుకెళ్ళొచ్చు అన్నట్టు కూడా మాకు పాసిబుల్గా ఉంది.